రచ్చ పేరు వినగానే మన కళ్ల ముందు మెరిసేది జబర్దస్త్ కామెడీ. సినిమాలో ఆయన విలక్షణ నటన, తనదైన తెలంగాణ యాసతో అదిరిపోయే టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ ఆర్టిస్ట్ ఇప్పుడు కొత్త ప్రస్థానం మొదలు పెడుతున్నారా, డైరెక్షన్ వైపు అడుగులేస్తున్నారా అనే చర్చ జోరుగా నడుస్తుంది. కమేడియన్గా, నటుడిగా మనందరినీ ఆకట్టుకున్న రచ్చరవి ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముంది? అసలు ఆయన ఏ సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నారు? ఆయన ప్రయాణం ఎటువైపు సాగుతోంది? లెట్స్ వాచ్. నమస్కారం అండి, నేను మీ రచ్చరవి. మరి నేను ఈ మధ్య నటుడుగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక రచయితగా కూడా నాలో ఉన్న కొత్త కోణాన్ని పరిచయం చేయాలని నీ రుణం తీరేది ఎట్లా అనే ఒక పుస్తకాన్ని రచించాను. ఇది మన కన్న తల్లిని కన్న తల్లి గురించి, అమ్మమ్మ ప్రేమ, త్యాగాలు, తన ఆప్యాయత, తన యొక్క మన కోసం చేసేటువంటి మన అక్షయ పాత్ర లాంటి ఒక అనుబంధాలను మనకు పంచే, అమృతమైన ప్రేమలు పంచే విధంగా ఉండే కోణంలో నేను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. దానికి మరి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, నాకు ఫేస్బుక్లో కావచ్చు, అలాగే నాకు మెసేజెస్ కావచ్చు, చాలామంది చెప్తున్న క్రమంలో 9+ న్యూస్ ఛానల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. దగ్గరికి వెళ్ళాను, పుస్తకం చదివానండి, చాలా బాగుందని చెప్పి ఆ యాజమాన్యం నాకు సన్మానించి, ఆ తర్వాత అక్కడితో ఆగకుండా మేము ఒక 100 పుస్తకాలు తీసుకొని మా ఎంప్లాయీస్కి కావచ్చు, మా మిత్రులకు కావచ్చు అందజేస్తామని చెప్పి నాకు ప్రోత్సాహాన్నిచ్చే విధంగా మరి 9+ న్యూస్ ఛానల్ నాకు ఒక 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 ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, 9+ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి నేను చాలా 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 థ్యాంక్స్, కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక రచయితకు పుస్తక రూపంలో ఉన్న తన అంటే నేనైతే ఏ ఉద్దేశంతో రాశానో ఆ ఉద్దేశాన్ని చదివి అర్థం చేసుకొని ప్రోత్సహించడానికి నాకు ఈ 100 పుస్తకాలు తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే నేను మరొకసారి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను మనసు పెట్టి ఇష్టంగా కాకుండా చాలా బాధ్యతగా రాసిందే నీ రుణం తీరేది ఎట్లా. ప్రతి ఒక్కరూ తెలుగువారు ఒక్కసారి మీరు ఒక పుస్తకాన్ని చదవండి, పిల్లలతో చదవండి, పెద్దలతో చదవండి. పెద్దలు చదవకపోతే పిల్లలు మీరు చదివి పెద్దల వాళ్ళకి వినిపించండి. చాలా గొప్ప పుస్తకం. మనసు పెట్టి బాధ్యతగా మన తల్లిని కన్న తల్లి ఆప్యాయత గురించి తెలియజేసే నీ రుణం తీరేది ఎట్లా అమెజాన్లో ఉంది, మరి బుక్ స్టాల్స్లో ఉన్నాయి. అలాగే మీకు అందిన చోట ఎలాగైనా ఒక్కసారి చదవండి. చదివి మీ ఫీడ్బ్యాక్ కింద ఎలాగైతే నాకు మెసేజ్ చేస్తారో లేదా మీ స్పందన తెలియజేస్తూ నాకు కొలాబరేట్ చేయండి. అంతేకాకుండా మీరు అమ్మమ్మతో అనుబంధాన్ని తెలియజేసే వీడియోలు చేసి, ఆమెతో ఉన్నటువంటి ప్రేమపూర్వకంగా ఉన్న వీడియోలు చేసి నాకు కొలాబరేట్ చేయండి. నేను యాక్సెప్ట్ చేస్తాను. మన అమ్మమ్మ ప్రేమ, మన అమ్మ ప్రేమ ప్రపంచాన్ని తెలియజేసే విధంగా కొత్త ఒరవడితో కొత్త వీడియోలు చేద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మరొకసారి 9+ న్యూస్ ఛానల్కు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నేను మీరు. తెలుగు సినీ పరిశ్రమలో, టీవీ రంగంలో తనదైన ముద్ర వేసిన రచ్చరవి దర్శకుడిగా మారబోతున్నారు అంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారన్న ఖచ్చితమైన వార్త లేదు. ఆయన గతంలో పుత్తడి బొమ్మ, శిఖరం లాంటి టీవీ సీరియల్స్కు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అది ఆయన ప్రారంభ రోజుల విషయం. కానీ సినిమాలకు దర్శకుడిగా మారబోతున్నట్లు మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి ఇటీవల రచ్చరవి తన కెరీర్లో ఒక సరికొత్త మలుపు తీసుకున్నారు. గత మే నెలలో ఆయన రచయితగా అవతరించి నీ రుణం తీరేదెట్లా అన్న భావోద్వేగభరితమైన పుస్తకాన్ని విడుదల చేశారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సినీ, సాహిత్య ప్రముఖులు హాజరయ్యారు. ఈ పుస్తకం తెలంగాణ సంస్కృతి, తల్లి ప్రేమ, మానవ సంబంధాల లోతును అద్భుతంగా ఆవిష్కరించిందని ప్రముఖ కవి, నటుడు తనికెళ్ల భరణి ప్రశంసించారు.
ఆయన రచనలో తెలంగాణ మట్టి సువాసన, యాస స్పష్టంగా కనిపిస్తున్నాయని పలువురు సాహిత్యవేత్తలు కొనియాడారు. ఈ సందర్భంగా రచ్చరవికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ది లిటరరీ అండ్ సినిమాటిక్ బ్రిలియన్స్ అవార్డును అందజేశారు. దుబాయ్లో రేడియో జాకీగా పనిచేసి ఆపై వరంగల్ మున్సిపాలిటీలో వర్క్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించి ఆపై జబర్దస్త్ ద్వారా స్టార్డమ్ సాధించిన రవి ఇప్పుడు రచయితగా కూడా తన సత్తా చాటారు. ప్రస్తుతం ఆయన 6 డజనుకు పైగా సినిమాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్లో సన్నీ డియోల్ హీరోగా బాలీవుడ్ మూవీ జూట్లో కూడా రచ్చరవి నటించారు. అంతేకాదు శతమానం భవతి, కొండపాలెం, బలగం, భగవంత్ కేసరి లాంటి జాతీయ అవార్డు పొందిన మూవీల్లో కూడా నటించారు. ఇప్పటికే 158 చిత్రాలు పూర్తి చేసుకున్న రచ్చరవి సింగ్ గీతం షూటింగ్లో ఉంది. చూశారుగా, రచ్చరవి డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్నారన్న వార్తలు నిజం కానప్పటికీ ఆయన మాత్రం రచయితగా మన ముందుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కళారంగంలో ఎప్పుడో కొత్తదనాన్ని కోరుకునే రవి నటనతో పాటు రచనలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. మరి భవిష్యత్తులో ఆయన దర్శకత్వ పీఠం ఎక్కుతారో లేదో చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన ఎంచుకున్న ఏ మార్గంలో అయినా తన కష్టంతో, తన ప్రతిభతో ఖచ్చితంగా విజయం సాధిస్తారు.